ఇప్పుడు హీట్ చేస్తున్నాం మనము. ఎండ్కి తీసుకెళ్ళండి. అలాంటి పద్ధతి పాటించాలి కాబట్టి ఈ కన్వెన్షన్ పాటిస్తారు వల్ల. ఎప్పుడైనా మీ పుస్తకాలలో ఎలక్ట్రాన్స్ ఒక విధంగా పోతుంటే కరెంట్ ఎందుకు ఇంకో దిక్కు చూపిస్తున్నారు అనేది రాంగ్ కాదు. అది ఇది కనుక్కోకుండా ముందు దాన్ని ఆ పద్ధతిలో ఫాలో అయ్యారు కాబట్టి దాన్ని చేంజ్ చేయలేదు, అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. మీరు కన్ఫ్యూజ్ కావాలి, సరేనా? ఓకే, ఇప్పుడు ఈ బ్యాటరీ ఉంది, దీని పొటెన్షియల్ క్రియేట్ చేస్తుంది కదా, దాని బలం కోసం అనుకుందాం 5 యూనిట్స్ అనుకుందాం, 5 వోల్టేజ్ అనుకుందాం. అది 5 వోల్టేజ్ ఆఫ్ పొటెన్షియల్ ని క్రియేట్ చేయగలుగుతుంది ఇక్కడ. అయితే ఎలక్ట్రాన్స్ అంతే ఫోర్స్ తో పుష్ చేయగలుగుతుంది, అవునా? ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకో బల్బ్ పెట్టారనుకోండి, ఏంటంటే నేను ఈ ప్యారలల్ సర్క్యూట్ నమ్మండి అని చెప్పాను. ఒక బల్బ్ తీసుకోలేదు కాబట్టి ప్యారలల్ సర్క్యూట్. ఏది మళ్ళీ పెట్టు. అయ్యో మళ్ళీ గుడ్. దీనికి కూడా పెట్టమ్మా, రెండో రాని. ఇప్పుడు 2 పెట్టండి. అక్క ఇది వెనకంగా పట్టుకో. ఎక్కువగా లభించే మూలకం ఏది? భూమి మీద ఎక్కువగా లభించే మూలకం ఏది? 8th క్లాస్ క్వశ్చన్ కూడా ఇది. మాట్లాడుకోండి, చెప్పండి. ఉంటుంది కదా, అందులో ఒక్కటి చెప్పండి. పాస్ చెప్పేయండి, రాకపోతే. లాల్ బాల్ బాల్ అని ఏమన్నంటారు? లాల్ బాల్ దేశ నాయకుడు వాళ్ళలో బాల్ అని ఏమన్నంటారు? ఇంద్రుని వాహనం పేరేంటి? రాంగ్ ఆన్సర్. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు వస్తుంది, ఏ రోజు వస్తుంది, ఏ డేట్ లో? క్విట్ ఇండియా టైం అయిపోతుంది, పాస్ చేస్తే నెక్స్ట్. జాతీయ జంతువు, నేషనల్ యానిమల్ ఏంటి? ఈ ప్రోగ్రామ్ ఐబీఎం కండక్ట్ చేసింది, ఎలా ఫీల్ అయ్యారు? ఈరోజు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఎన్ఆర్ఆర్ పురం సైట్ 3లో ఐబీఎం కంపెనీ వాళ్ళు వచ్చి పిల్లలకి, విద్యార్థులందరికీ కూడా సైంటిస్ట్గా తయారు చేయడానికి, ఇంజనీరింగ్ తయారు చేయడానికి వాళ్ళు ప్రోత్సహించారు.
పిల్లలు దాన్ని చాలా సంతోషంగా ప్రేరణగా అనిపించింది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి పాఠశాలలో చేస్తే పిల్లలు మోటివేట్ కావడానికి చాలా ఉపయోగకారిగా ఉందని తెలియజేస్తుంది. అంటే చాలా ఇంప్రెస్ అయ్యారు పిల్లలందరూ కూడా, చక్కగా టీం వర్క్ చేశారు. వచ్చినటువంటి sponsored by you people, IBM. It is very tremendous program. It is very useful to the students. They have inspired very much, and in future definitely they will opt for engineering course. And interestingly, you have explained everything in practice. We have conducted some activities like elocution, essay writing, and quiz and so on. And I shall be so much pleased if you can continue these trips in future and be in touch with us and our students. And I have another request on behalf of the students and the principal, and that is, as one of our students said, if you can conduct that trip to all of the participants, if you can, that will be more encouraging to the students as far as my knowledge goes, if it is possible to you. And I thank you very much for the gifts given to our students, and I am really very much pleased. And please be in touch with our students. And you know, these schools are meant only for economically background students, which are conducted mostly in rural areas. So I feel such students should be encouraged. So I think you will make it successful. Thank you. Now second టీం చక్కగా మేడం ప్లేట్ అవుట్ బయటికి రండి. టీం అంతా బయటికి రండి. నమస్తే, థ్యాంక్ యూ. గట్టి చెప్పాలి. ప్రోగ్రామ్ ఎలా ఉందమ్మా, మీకు ఎలా నచ్చింది? చాలా బాగుంది సార్. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అన్ని విషయాల గురించి తెలుసుకున్నందుకు హ్యాపీగా ఉంది సార్. కెన్ సే ఇన్ ఇంగ్లీష్. ఎలా నచ్చిందా మీకు? చాలా బాగుంది సార్. ఎప్పటికీ ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఓకే ఓకే, మళ్ళీ ఇలాంటి స్కూల్ వచ్చి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను సార్. గట్టిగా